ఇందాక మీరు చెప్పినట్టు దాన ధర్మాలు అనేవి ఇలాంటి ప్రత్యేక రోజుల్లో చేస్తే ఎలాంటి పుణ్యాలు కలుగుతాయంటారు? బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు అని ప్రహ్లాదుడు చెప్తాడు. కాకపోతే ఉగ్ర రూపుడు అని చెప్పి అది కూడా నరసింహస్వామి ఇంత చిన్న పిల్లవాడు, ప్రహ్లాదుడికి భయం కాలేదు. ఎందుకు భయం కాలేదు? కొన్ని రకాల నియమాలు నిష్టలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యమైన పండుగలలో సనాతన ధర్మంలో నరసింహ చతుర్దశి ఒకటి. నరసింహస్వామి జయంతి విశిష్టత ఏంటి? ఏం చేయాలంటారు ఆ రోజు? అసలు వెళ్ళి టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకుంటే సరిపోతుందా? ఇందాక మీరు చెప్పినట్టు దాన ధర్మాలు అనేవి ఇలాంటి ప్రత్యేక రోజుల్లో చేస్తే ఎలాంటి పుణ్యాలు కలుగుతాయంటారు? మనకి చాలామందికి రామనవమి తెలుసు, కృష్ణాష్టమి తెలుసు, కానీ నృసింహ చతుర్దశి చాలామందికి తెలియదు. నృసింహుడు చతుర్దశి రోజున మనకి చైత్ర మాసంలో స్వాతి నక్షత్రంలో ఆవిర్భవించారు నరసింహస్వామి ప్రహ్లాదుని రక్షించడానికి. ప్రహ్లాదుడిని రక్షించడానికై అవతరించిన అవతారమే నరసింహస్వామి యొక్క అవతారం. అందుకే నరసింహస్వామిని భక్త రక్షక భగవంతుడు అని అంటారు అనమాట. భక్తులు ఎక్కడ ఆపదలో ఉన్నా సరే నరసింహస్వామి యొక్క స్మరణ చేయటం వల్ల వాళ్ళని కాపాడుతాడనమాట వెంటనే నరసింహస్వామి. మనకి ఒక విశేషం చెప్తారు సాంప్రదాయంలో. ఆ రోజు హిరణ్యకశపు ప్రహ్లాదుని ఒక ప్రశ్న ఇస్తారు. ఓయ్, నీకు ఎక్కడి నుంచి ఇంత బలం వస్తుంది, చిన్నపిల్లవాడు అయి ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు అని అంటే, బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు అని ప్రహ్లాదుడు చెప్తాడు. బలం ఎవరి నుంచి వస్తుందంటావు? నీకు నాకు బ్రహ్మాదులకి, దేవతలందరికీ ఎవడైతే బలమో వాడే నాకు కూడా బలము అని చెప్తారు. సరే, బలం బలం ఆయన బలం అంటున్నావు కదా, ఎక్కడున్నాడు అని అంటే, ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందే వెతికి చూసిన నందందే కలడు దానవాగ్రని వింటే అని అన్నారు. అయితే అప్పుడు ప్రహ్లాదుడు ఈ మాట అనేసరికి భగవంతుడు అన్ని చోట్ల ఉండే తత్వము అని చెప్పంగానే స్వామి చరాచర జగత్తులో ప్రతి చోట ఉండిపోయాడట నరసింహ రూపంలో. ఎందుకంటే ఇప్పుడు హిరణ్యకశిపు ఎక్కడి నుంచి చెప్తాడో తెలియదు కదండి. అయితే ఆయన ఇలా గద పట్టుకొని అన్ని చోట్ల తిప్పి స్తంభంలో ఉన్నాడా అని అంటే స్తంభం నుంచి బయటికి వచ్చేసాడు నరసింహస్వామి. ఆచార్యులు చెప్తారు, ఆ స్తంభంలో నుంచి వచ్చాడు కానీ మిగతా చోట్ల ఉండిపోయాడు. కాబట్టి ఎవరికి ఎక్కడ ఆపదచ్చి కోరుకున్నా సరే వెంటనే వచ్చేస్తాడు భక్తుల కోసము అని చెప్తారనమాట నరసింహస్వామి యొక్క స్వరూపం. ఎంత భక్త వత్సలుడు అని చెప్తారు. కాకపోతే ఉగ్ర రూపుడు అని చెప్పి అది కూడా పేరు. ఇప్పుడు సింహం యొక్క పిల్లలకి ఉగ్రంగా అనిపిస్తుందా? మీరు చూసారా ఎప్పుడైనా సింహం వచ్చి నోటితో వాళ్ళ పిల్లల్ని ఇలా పట్టుకొని లేపుతుంది, అప్పుడు పిల్లలు ఏమి ఇలా భయపడిపోతారా? ఎందుకు పడరు? ఎందుకంటే వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ అని తెలుసు కాబట్టి. ఎందుకంటే అది వాళ్ళకి చెందింది అని స్వభావం ఉన్నది కాబట్టి. నరసింహస్వామి ఇంత చిన్న పిల్లవాడు, ప్రహ్లాదుడికి భయం కాలేదు. ఎందుకు భయం కాలేదు? ఎందుకంటే నా స్వామి అని గుర్తించారు కాబట్టి. ఎవడైతే హిరణ్యకశిపులా తప్పుడు చేస్తాడో వాడికి ఉగ్రస్వరూపం భయం వేస్తుంది. ఎవరైతే నా తండ్రి అనుకున్న వాళ్ళకి భయం ఏముందో చెప్పండి. కాబట్టి కొంతమంది అంటుంటారు నరసింహస్వామిని ఆరాధన చేయొద్దు, ఆయన ఉగ్రస్వరూపము అని. దట్ ఈస్ ద మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ ఇన్ లైఫ్. నరసింహస్వామి యొక్క ఆరాధన చేయలేకపోతున్నాము అని అంటే అది మన భక్తుల్ని సంరక్షించడానికి వచ్చిన అవతారాన్ని గుర్తించలేకపోతున్నాము. అంటే కొన్ని రకాల నియమాలు నిష్టలు ఎక్కువగా ఉంటాయి, ఆయనకి ఎక్కువగా కోపం వచ్చేస్తుందని అంటూ ఉంటారు. నేను విన్నాను కూడా, అందుకని అదే చెప్తున్నాను కదా. ఎందుకంటే మనకి డిసిప్లిన్ అవసరం లేదు, రెగ్యులేషన్ అవసరం లేదు, అందుకోసం మనకి భయం ఎక్కువ. ఎవరైతే డిసిప్లిన్డ్గా ఉంటారో, ఎవరైతే రెగ్యులేటర్గా ఉంటారో వాళ్ళకి ఎవరిని చూసి భయపడాల్సిన అవసరం లేదు కదండి. అంటే మనం దేన్నైనా తప్పు చేస్తే కానీ మనకి భయం ఇవ్వదు. ప్రహ్లాదుడు నిర్భయంగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు నరసింహస్వామి దగ్గరికి. తెలిసిన మీకు, అందరూ వణికిపోతూ మొత్తం ముల్లోకాలు కంపించిపోయాయి. ప్రహ్లాదుడు మాత్రం స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఎందుకు? ప్రహ్లాదుడు ఎటువంటి తప్పు చేయని వాడు కాబట్టి. మనం కూడా, మనకి అన్నిటికంటే మెయిన్ ప్రాబ్లం ఏంటో తెలుసా అండి? వీ డు నాట్ వాంట్ టు లీడ్ ఎ డిసిప్లిన్డ్ లైఫ్. నరసింహస్వామి మనల్ని క్రమశిక్షణలో పెడతారు కాబట్టి మనకు ఆయన వద్దు. ఆయన వద్దని డిసిప్లిన్ లేదు కదా, హ్యాపీగా మన జీవితాన్ని మనం ఏదో ఎంజాయ్గా ఈట్ డ్రింక్ అండ్ బీ మేరీ అంటారు కదా, అలా ఉండొచ్చు. కాబట్టి మన క్రమశిక్షణ మనకి అవసరం. నరసింహస్వామి మనల్ని క్రమశిక్షణలోకి తీసుకొస్తారు. క్రమశిక్షణలో ఉండే శక్తిని కూడా నరసింహస్వామి మనకిస్తారు. నరసింహస్వామి సాయంత్రం పూట అవతరించారు. ఎందుకంటే ఆ హిరణ్యకశిపు కొన్ని వరాలు అడుగుతారు. బ్రహ్మగారు ఎప్పుడైతే వస్తారో, అయ్యా
నాకు చావు లేని జీవనం ఇవ్వు అని అంటే, అయ్యా అది నాట్ పాసిబుల్, నేను కూడా పోవాలి, నేను సృష్టించిన నువ్వు ఎలా ఉండిపోతావు, కాబట్టి అందరం పోవాలి, ఇది ఆ పరమాత్మ ఆ భగవంతుడు తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఈ సృష్టిలో పర్మనెంట్ కాదు అని చెప్తే ఈయన కొద్దిగా తెలివిని ఉపయోగించాడనమాట. సరే చావు లేని జీవనము ఎలా కలుగుతుంది అని ఆలోచించి మనిషితో కాదు, మృగంతో కాదు, లోపల కాదు, బయట కాదు, రాత్రి కాదు, ప్రొద్దున కాదు, జీవనం ఉన్నది కాదు, జీవన్ లేనిది కాదు, అస్త్రం కాదు, శస్త్రం కాదు, ఆకాశంలో కాదు, నేల మీద కాదు అని ఎన్నో ఎగ్జంప్షన్స్ పెట్టి ఇప్పుడు నేను మరణం లేని జీవనము నాకు పొందింది అని ఆయన అనుకున్నాడు. ఇప్పుడు పిల్లవాడే అంత తెలియగలిగిన వాడు అంటే తండ్రి ఇంకెంత తెలియగలిగిన వాడండి. కాబట్టి భగవంతుడు చూడండి అన్ని ఎగ్జంప్షన్స్ తీసుకొని వచ్చాడనమాట అవతారంలో. ఏమన్నాడు ఫస్ట్, నువ్వు పశువుతోటి కాదు, ఒక మనిషితోటి కాదు, హాఫ్ లయన్ హాఫ్ మన్, నర సింహ రూపంలో వచ్చారు. ఇంకో కండిషన్ ఏంటి, బయట కాదు, లోపల కాదు. అందుకే వాకిల్లో ఏదైతే మెట్టు ఉంటుందో, మెట్టుని ఏమంటామండి, అది బయట కాదు, లోపల కాదు, మధ్యలో. కాబట్టి మెట్టు పైన పెట్టాడనమాట నరసింహస్వామి. ఆకాశంలో కాదు, నేలపైన కాదు, ఆయన ఒళ్ళో పెట్టుకున్నాడు. అలానే అస్త్రం కాదు, శస్త్రం కాదు, గోళ్ళతో ఎప్పుడైనా యుద్ధం చేయటం చూసారండి. కాబట్టి దాన్ని అస్త్రం అనలేము, శస్త్రం అనలేము. జీవించేది కాదు, జీవనం లేని కాదు. ఇప్పుడు చూడండి గోర్లు పెరుగుతూ ఉంటాయి, అలానే కట్ చేస్తే నొప్పి వస్తుందా, నొప్పి రాదు. కాబట్టి అది జీవం ఉన్నదే, జీవం లేనిదే, రెండు కూడా కలిగిన గోళ్ళు. కాబట్టి అటువంటి అన్ని ఎగ్జంప్షన్స్ తీసుకొని రాత్రి కాదు, ప్రొద్దున కాదు, సాయం సంధ్య వేళ. కాబట్టి సాయంత్రం పూట అసుర సంధ్య అని అంటారు చూడండి, 7 o'clock ఆ టైంకి ఆ నరసింహస్వామి యొక్క అవతారం హిరణ్యకశప సంహారం చేసిందనమాట. అందుకోసం నరసింహ చతుర్దశి రోజు సాయంత్రం వరకు ఉపవాసం ఉండటం అనేది నియమంగా చెప్తారు. దాంతోపాటు నరసింహ ఆరాధన విశేషంగా నరసింహాష్టకం, నరసింహ స్తోత్రములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం ఆ రోజు పారాయణ చేసుకోవచ్చు. చక్కగా నరసింహస్వామికి నైవేద్యములు, వివిధ నైవేద్యములు తయారు చేసి పానకాది వస్తువులు స్వామికి నివేదన చేయొచ్చు. మామిడి పళ్ళు ఏవైతే మనకి ఈజీగా అవైలబుల్ ఉంటుందో పుష్పార్చన, అభిషేకాదులు చేసి చక్కగా నిష్టగా భగవంతుడికి ప్రార్థన చేయాలి. నరసింహస్వామికి ప్రార్థన మీరు అన్నారు కదా, చాలా ఇది అయిపోతే ఏమవుతుందని భయపడతారు, అలా అవ్వకుండా డిసిప్లిన్డ్ లైఫ్ లీడ్ చేయాలి అని భగవంతుడికి ప్రార్థన చేయాలి ఆ రోజు. కాబట్టి చాలా విశేషం. అన్నిటికంటే ఒక ముఖ్యమైన పండుగలలో సనాతన ధర్మంలో నరసింహ చతుర్దశి ఒకటి. దాన్ని అందరూ తప్పకుండా ఆచరించాలి. అద్భుతమైన విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ.